అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నంద్యాలలో డ్రగ్స్ వ్యతిరేకంగా గళం తిప్పారు. ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఎస్పీజీ గ్రౌండ్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించి అక్కడి నుంచి చామకాల్వ సర్కిల్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో అధికారులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి రవికుమార్ మాట్లాడుతూ సమాజాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. నషాముక్త భారత్ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ వినియోగం కేవలం వ్యక్తిగత ఆరోగ్యానికే కాదు, దేశ భద్రతకు కూడా ముప్పుగా మారుతుందని ఆయన హెచ్చరించారు. మత్తు పదార్థాల కొనుగోలుకు వెళ్తున్న డబ్బు ఉగ్రవాద సంస్థలకు చేరే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ విభాగం సమర్థంగా పనిచేస్తోందని తెలిపారు. డ్రగ్స్ కు బానిసైన వారు స్వచ్ఛందంగా ముందుకు వస్తే శిక్షలు లేకుండా పునరావాస కేంద్రాల ద్వారా చికిత్స అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ అవగాహన కార్యక్రమం ద్వారా యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని ఎంచుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు. నంద్యాలలో జరిగిన ఈ కార్యక్రమం డ్రగ్స్ వ్యతిరేక పోరాటానికి బలమైన సందేశాన్ని అందించింది. కేవలం చదువుతో సరిపెట్టొద్దు. మీరు దయచేసి మీరు ఏ పని మీద మనం దృష్టి పెట్టలేము, మనకి మంచి మార్పులు రావు, మరియు సమాజం కుళ్ళిపోతుంది. మన తోటివాడేమో అభివృద్ధి చెందుతూ శక్తి స్వరూపం మరియు సహజ దేశాభివృద్ధిలో యువత శక్తి కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల గరిష్ట సంఖ్యలో యువత మాదక ద్రవ్య రహిత భారత్ ఉద్యమంలో చేరటం చాలా ముఖ్యం. దేశం విసిరిన ఈ సవాలును నేను స్వీకరిస్తూ ఈరోజు మనం నషాముక్త భారత్ అభియాన్ పేరుతో ఏకమై కేవలం సమాజం, కుటుంబం, స్నేహితులే కాకుండా మనము మాదక ద్రవ్య రహితంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. ర్యాలీని మరియు యొక్క ప్రతిజ్ఞని తీసుకోవటం జరిగింది. అంతేకాకుండా ఈరోజు భారతదేశంలో ఈ మాదక ద్రవ్యాలు తీసుకోవటం వల్ల పహల్గామ్లో జరిగినటువంటి దాడులకి మనమే డబ్బులు ఇవ్వటం జరిగింది. మరియు ముద్రా పోర్ట్లో వచ్చినటువంటి 3,000 కిలోల హెరాయిన్కి మనమే డబ్బులు ఇవ్వటం జరుగుతుంది. ఇది మన భారతదేశాన్ని, మన భారత యువకుల్ని నిర్వీర్యం చేస్తూ మిలిటరీల్లో చేరకుండా మరియు యువశక్తిని నిర్వీర్యం చేసి మన యొక్క ప్రజ్ఞా పాఠవాల్ని దెబ్బతీయాలనేటటువంటి ఇంటర్నేషనల్ టెర్రరిజంల యొక్క ఒక కారణం వల్ల మన యొక్క యువతని పాడు చేయాలని చూస్తున్నారు. ఇది మనం మాదక ద్రవ్య రహితంగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత ఈ సమాజంలో ఉన్నటువంటి మన యువత మీద, ప్రతి పౌరుడి మీద, ప్రతి ఉద్యోగి మీద, అందరి మీద కూడా ఉన్నటువంటిది. ఇది కేవలం ఒక్కళ్ళు చేసేటటువంటి వ్యక్తికి కాదు, ఇది అందరూ కూడా కలిసికట్టుగా చేస్తుంటేనే ఇది సాధ్యమవుతుంది. దీనికోసం మనం అందరం పోరాడదాం, కలిసికట్టుగా ఉందాం. ఎవరైనా గనక ఈ విధంగా మాదక ద్రవ్యాలు తీసుకున్నటువంటి వాళ్ళు గనక ఉన్నట్టయితే వాళ్ళకి మాదక ద్రవ్య రహితంగా తీర్చిదిద్దడానికి రీహాబిలిటేషన్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
వాళ్ళకి ఎలాంటి శిక్ష అనేటటువంటిది లేదు. కానీ 64A సెక్షన్ ప్రకారంగా NDPS యాక్ట్ ప్రకారంగా వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఈ యొక్క వ్యసన విముక్తులుగా తీర్చిదిద్దితేనే వాళ్ళకి యొక్క ఇమ్యూనిటీ అనేటటువంటిది దొరుకుతుంది, వాళ్ళకి శిక్ష లేకుండా ఉండటం జరుగుతుంది. దీంట్లో 20 సంవత్సరాల పాటు శిక్ష ఉండటం అనేటటువంటిది చాలా పెద్ద ఎత్తున ఉన్నటువంటిది. అందువల్ల ఎవరు కూడా తీసుకోకుండా ఉండాలని చెప్పి నా దేశ యువతని మరియు పౌరుల్ని అందరినీ కూడా నేను ప్రార్థిస్తున్నాను. నమస్కారం. MJ హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది MJ హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా MBBS MS DGO LSS లాప్రోస్కోపీ నెదర్లాండ్స్ అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్ గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ సాధారణ కాన్పులు సిజేరియన్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ గర్భసంచి ఆపరేషన్ లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ICU, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ AC రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ AC రూమ్స్, అధునాతన లాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. MJ హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 9063078981, 08514359702.